డిస్క్లైమర్. ఈ ఛానల్లో అప్లోడ్ చేసే వీడియోలు ఎవరిని కించపరచడానికి కానీ ఎటువంటి మత విద్వేషాలు, గొడవలు రేపడానికి చేసేవి కావు. కేవలం అవగాహన కొరకు మాత్రమే. థాంక్యూ. మగోళ్ళు కూడా చదవలేరమ్మా దాన్ని. చూస్తావా మగోళ్ళు కూడా దీన్ని చదవలేరు. ఎందుకంటే వీళ్ళు దావీదు వంశం అంటారు. ఈ దావీద్ అనేవాడు డేవిడ్ అని పిలుస్తారు ఇంగ్లీష్. తన సేవకుడు 2వ సమయాలు 11వ వచనం. యూరి భార్య బెత్షెబా స్నానం చేస్తుంటే చూసి మోహించి దాన్ని రప్పించుకుని. హాయ్ అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఐఎమ్ యువర్ బిలోవ్డ్ వన్ గిడియోన్. అందరు ఎలా ఉన్నారండి? బాగున్నారా? చాలా సంతోషం. మన ఛానల్లో వస్తున్నటువంటి ప్రతి వీడియోను కూడా మీరు చూస్తున్నారు. మీ విలువైన అభిప్రాయాలన్నిటిని కూడా కామెంట్స్ రూపంలో తెలియచేస్తున్నారు. అలాగైతే మరొక వీడియోతో మరలా మీ మధ్యలోనికి వచ్చేసాను. చూడండి, మీ కొరకు ఒక వీడియో ప్లే చేస్తున్నాను. నిజంగా ఈ వీడియో మన రాధా మనోహర్ దాస్ గారు అంటే డిచ్కీ బాబా గారికి ఒక చెప్పు దెబ్బ లాంటి వీడియో అండి. ఇది మన క్రైస్తవులు ఎవరో మాట్లాడుతున్నటువంటి మాటలు అయితే కాదండి. ఇది ఒక బాబా గారు మాట్లాడుతున్నటువంటి మాట. సో ఆ వీడియో చూస్తారా? సో మీ కొరకు నేను ప్లే చేస్తాను. ఆ వీడియో చూసిన తర్వాత మరికొన్ని విషయాలు మనం మాట్లాడుకుందాం. ఓకే, ఒకసారి వీడియో చూసేసేయండి. లేదన్నాడు ఆయన. మరి వీళ్ళు వాళ్ళని తిట్టుకున్నారు, వాళ్ళు వీళ్ళని తిట్టుకున్నారు. చివరికి మిగతా వాళ్ళంతా బాధపడుతుంది. నాకు ఒక చాలా బాధ చేసింది. రాధామోహన్ దాస్ గారిని చాలా బాగా గౌరవిస్తాను. అంతా బాగుంది, చక్కగా ఉంది. అన్నిటికీ సంబంధించి మనం ఇండియాలో ఉన్నాం, ఇది మన భారతదేశంలో ఉన్నాం. అందరికీ చట్టం ఒకటి, నువ్వు తప్పు చేసిన లోనేస్తారు. అలాంటి నువ్వు పట్టుకుని బైబిల్కి వాళ్ళ ప్రామాణికంగా తీసుకున్నావు. నువ్వు వీళ్ళకి వెళ్ళి మారుస్తున్నావు, వాళ్ళకి వెళ్ళి మారుస్తున్నావు, మీరు తెలుసుకోండి. కానీ ఒక పవిత్రమైనటువంటి గ్రంథాన్ని మనకు మన దేశంలో ఉన్నటువంటి భేదభావాలు ఉన్నాయి. అంటే ఇప్పుడు మీరు బైబిల్ పవిత్ర గ్రంథం అంటున్నారా? ఎక్కువ నేను పవిత్ర గ్రంథంగానే భావిస్తాను. ఎంత కొన్ని లక్షల కోట్ల మంది ఫాలో అవుతున్నప్పుడు నువ్వు కాదనంత మాత్రాన దాని విలువ తగ్గిపోదు, పెరిగిపోదు. అంతమంది ఫాలో అవుతున్నప్పుడు దాన్ని వ్యతిరేకించాల్సిన అవసరం ఏముందంట? నాకు భగవద్గీత అంత గొప్పదో వాళ్ళకి గొప్పదే ఉండొచ్చు కదా. నీ దాన్ని నువ్వు గొప్పగా చెప్పు. వాళ్ళు వచ్చి నీ దాన్ని పెట్టి తప్పు కదా. వాళ్ళు చాలా పాపం వాళ్ళు బైబిల్ చదవరా? నేను చదువుతానండి. మీరు బైబిల్ చదవరా? కొన్ని ఇప్పుడు మంచి పదాలు ఉన్నాయి. ఎందుకు లేవండి? చాలా మంచి పదాలు ఉంటాయి. నువ్వు స్వీకరించే దాన్ని బట్టి ఏ గ్రంథం, మత గ్రంథం కూడా తప్పు చెప్పదు. అంటే నేను కరుణాకర్ సుగ్ర గారిని ఆక్షించడానికి ఎవరికి క్షమించలేదు. కొన్ని లక్షల కోట్ల మందికి మత విశ్వాసాలు ఉంటాయి. వాళ్ళ పవిత్ర గ్రంథం వాళ్ళు చూసుకున్నారు, నా భగవద్గీత నాకుంటుంది. నువ్వు నా దానిలోకి వచ్చి వేలు పెడితే దాన్ని ఖండిస్తానేవో కానీ నేను అవతల దాన్ని నేను తిట్టను. ఓకే, చూసారండి? ఈ వీడియోలో ఒక బాబా గారు, ఆయన పేరైతే అక్కడ మెన్షన్ చేయలేదు కానండి, చాలా విలువైనటువంటి మాటలు మాట్లాడారు. మరి ఈయన ఒక ఇంటర్వ్యూలో కూర్చున్నారు. ఆ రిపోర్టర్ ఎవరైతే యాంకర్ ఉన్నాడో వాడెవరో తలతిక్కలాగా ఉన్నాడు. సో చాలా వరకు ఆయన్ని డైవర్ట్ చేద్దామని ట్రై చేస్తున్నాడు. అయినప్పటికీ కూడా ఈ బాబా గారు ఎంత ఉన్నతంగా, ఎంత అద్భుతమైనటువంటి మాటలు మాట్లాడాడంటే, మరి రాధా మనోహర్ దాస్ గారు ఏదైతే అంటే డిచ్కీ బాబా ఏదైతే బైబుల్ మీద మరి మాట్లాడుతున్నాడో, అంటే బైబుల్ని కించపరుస్తూ, బైబుల్ని అవమానిస్తూ మాట్లాడుతున్నాడో, అది తప్పు అనేటువంటి మాట కడాఖండిగా ఈ యొక్క బాబా అయితే చెప్తున్నారండి. సో దీన్ని బట్టి ఆయనకి నా తరపు నుంచి, క్రైస్తవులందరి తరపు నుంచి ఒక గొప్ప క్లాప్స్ అండి. ఓకే, సో చూడండి ఎంత ఉన్నతమైనటువంటి మాటలు ఈ బాబా మాట్లాడారు. మరి ఈయన వయసు చూసుకున్నప్పటికీ, ఒకవేళ ఈయన ఆ దాంట్లో హిందూ ధర్మంలో ఉన్నటువంటి ఆ యొక్క అనుభవం చూసుకున్నప్పటికీ రాధా మనోహర్ దాస్ గారి కంటే చాలా తక్కువ అని ఇక్కడ అర్థం అవుతుంది. అందుకనే ఈ యొక్క వీడియోలో ఉన్నటువంటి ఈ యొక్క వ్యక్తి ఎవరైతే ఉన్నారో ఆయన అంటున్నారు, నాకు రాధా మనోహర్ దాస్ గారు అంటే చాలా అభిమానం అండి, వారు పెద్దవారు, వారిని నేను గౌరవిస్తానని చెప్తున్నాడు. అయితే ఇక్కడ చూడండి, ఒక చిన్న తేడా మీరు గమనించండి. ఇతను ఏజ్లో చిన్న అయినప్పటికీ కూడా, ఒకవేళ ఆ ధర్మంలో అనుభవం తక్కువ అయినప్పటికీ కూడా ఆయనకున్నటువంటి జ్ఞానం అయితే అపారం అండి. ఆయన ఆలోచనలు కూడా చాలా గొప్పవి. మరి ఈ డిచ్కీ బాబా రాధా మనోహర్ దాస్ ఎవడైతే ఉన్నారో, మరి ఆయన బుద్ధి ఎలాంటిదంటే వంకర బుద్ధి అండి. ఏం లాభం? వయసు పెరిగితే ఏం లాభం? అదేవిధంగా వారి ధర్మంలో ఎన్ని సంవత్సరాల అనుభవం ఉంటే ఏం లాభం అండి? ఒక
ఇతర మతాన్ని కించపరిచేలాగా మాట్లాడకూడదు అనేటువంటి ఒక కనీస ఇంగిత జ్ఞానం లేనప్పుడు ఎలా అండి ఇతను ఒక మతానికి బాధకుడయ్యాడు? సారీ ఈ మాట నేను వెనక్కి తీసుకుంటున్నాను. ఆయన మత బోధకుడు కాదండి. ఆయన ఏ రోజు కూడా వారి మతానికి సంబంధించినటువంటి మత బోధనలు ఎప్పుడు కూడా చేయలేదు ఆయన. ఏమంటారు, నిజమా కాదా? ఎక్కడండి ఆయన ఏ మీటింగ్లో కూర్చొని వారి యొక్క గ్రంథాల గురించి గొప్పగా వారు చెప్పుకొచ్చారు? చెప్పారా? ఎక్కడా లేదండి. నాకైతే అలాంటి వీడియో ఒక్కటి కూడా కనపడలేదు. దయచేసి అలాంటి వీడియో ఉంటే నాకు ఒకసారి షేర్ చేయండి, లేకుంటే కామెంట్లో పెట్టండి. ఎప్పుడు చూసినా ఇతర మతాలని, అంటే ముఖ్యంగా ఇస్లాంలని, ముఖ్యంగా క్రైస్తవుల్ని టార్గెట్ చేస్తూ నోటికి వచ్చినట్టు అసభ్యకరంగా, మరి చాలా మంది అంటారండి, నేను కూడా ఈ మాట అనాల్సి వస్తుంది, ఇంకా తప్పదు. ఏం తింటాడో మరి అతను, అన్నం తింటాడా లేకుంటే మరొకటి ఏదన్నా తింటాడో నాకైతే తెలియదు, కానీ ఎప్పుడు చూసినా కూడా నోట్లోంచి ఒక అసభ్యకరమైనటువంటి మాటలే. ఎవరన్నా మాట్లాడదాము ఆయనతో అనేటి ఫోన్ చేసినా కూడా వాళ్ళని ఇష్టం వచ్చినట్టు వాళ్ళని మాట్లాడుతూ ఉంటాడు. మీరు ఎవరికి పుట్టారు, మీరు మాకే పుట్టారు అని చాలా వల్గర్గా మాట్లాడుతుంటాడు. మరి అదొక స్వభావం వారిది. మరి అది ఎంత పెద్దరికమో నాకైతే తెలియట్లేదండి. మరి చూడండి, ఈ ఇంటర్వ్యూలో మాట్లాడినటువంటి ఈ యొక్క బాబా గారు ఎవరైతే ఉన్నారో, సో రియల్లీ హ్యాట్స్ ఆఫ్ అండి మరొకసారి. సో వారు ఏ ధర్మంలో ఉన్నప్పటికీ కూడా వారు ఇతర ధర్మాలని గౌరవిస్తున్నారు. సో ఇలా ఒకరినొకరు రెచ్చగొట్టుకుంటూ, ఒకరి ధర్మాల మీద ఒకరు మరి అసభ్యకరంగా మాట్లాడుకుంటూ ప్రస్తుత దినాల్లో అయితే, సో ముఖ్యంగా మన తెలుగు రాష్ట్రంలో అయినటువంటి ఆంధ్రలో ఇలాంటి బ్యాచ్ ఒకటి తయారైంది, మతోన్మాద బ్యాచ్. ఈ మతోన్మాద బ్యాచ్కి ఎంత చెప్పినా కూడా, ఎంత జరిగినా కూడా సిగ్గైతే రాదండి. ఎందుకంటే వాళ్ళు దాని మీదనే బతకాల. ఒక్కల పేరు చెప్పండి, యేసుక్రీస్తు వారి పేరు తీయకుండా, బైబిల్ పేరు తీయకుండా వారి రోజు గడుస్తుందా? సో వాస్తవానికి ఒక మాట చెప్పాలంటే, క్రైస్తవుల కన్నా ఎక్కువ ఇదిగో ఈ మతోన్మాద బ్యాచే యేసుక్రీస్తు వారిని నామస్మరణ చేస్తూ, బైబిల్ నామస్మరణ చేస్తూ వారి జీవితాన్ని అలా గడుపుకుంటూ పబ్బం చేసుకుంటూ వెళ్తున్నారండి. సో ఈ వీడియో చూస్తున్నప్పుడు ఈ రాధా మనోహర్ దాస్ అంటే డిచ్కి బాబా గారికి, ఇంకా కొన్ని మతోన్మాద ఎవరైతే ఉన్నారో ఆ యొక్క కుక్కలకు కూడా సిగ్గు రావాలని ఖచ్చితంగా నేనైతే ఈ వీడియో ద్వారా తెలియచేస్తున్నాను. ఓకే, మీ అభిప్రాయాన్ని కూడా కామెంట్లో తెలియచేయండి. మరి ఈ యొక్క బాబా గారు మాట్లాడిన మాట, అదేవిధంగా దీనికి ఫుల్ డెడ్ ఆపోజిట్ గా ప్రవర్తిస్తున్నటువంటి మతోన్మాద పిచ్చి కుక్కలు ఎవరైతే ఉన్నారో మరి వారి గురించి ఏమనుకుంటున్నారు అనేది కామెంట్లో తెలియచేయండి. ఓకే, గాడ్ బ్లెస్ యూ ఆల్. ఇంతవరకు మన ఛానల్ని ఒకవేళ సబ్స్క్రైబ్ చేసుకోకపోయి ఉంటే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. మరొక వీడియోతో మరలా కలుద్దాం. టేక్ కేర్.